నాలోని పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి మీ పాత్రగా వాడుకొనండి. ఈ మందిరము చుట్టూను మీ కాపుదలను అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక జనాంగము యొక్క హృదయపు స్థితిని మనం ఆలోచన చేద్దాం. ఎప్పటికప్పుడే దేవుడు మన హృదయ స్థితిని పరీక్ష చేసుకోమన్నాడు. ఆ హృదయపు స్థితి జనాంగంలో అనేక మంది గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటారు. ఈరోజు మోయాబీల యొక్క హృదయపు స్థితిని గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ మోయాబీలు ఎవరని మనం ఆలోచన చేస్తే అబ్రహాము సహోదరుడు లోతు గారి యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి వారే ఈ మోయాబీలు. ఆది కాండంలో ఈ జనాంగం మనకు కనపడుతూ ఉంటారు. 19వ అధ్యాయంలో 37వ వచనంలో వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టును. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. ఒకవేళ ఈ వంశం తండ్రి అనుకున్నటువంటి రీతిలో బయటకు ఉద్భవించినటువంటి వంశం అయితే కాదు అని చెప్పాలి మనం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగించిన కార్యం అక్కడ కనపడదు కనుక ఆ జనాంగంలో నుంచి వచ్చినటువంటి వారే ఈ మోయాబీలు. ఈ మోయాబీలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను విగ్రహారాధన వైపుకు మళ్ళించారు. ఇది మనకు ఎక్కడ కనపడుతుంది అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనపడుద్ది. రాసుకోండి, చదవలసిన సందర్భాలు వచ్చినప్పుడు చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. వీళ్ళు దేవుని ప్రజల్ని విగ్రహారాధన వైపుకి నడిపించారు. ప్రతి దేశానికి లేక ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత కూడా ఉంటారు. ఇప్పుడు మనది దోపచెర్ల గ్రామము ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం పెద్దదైంది కాబట్టి మేజర్ పంచాయతీ అంటారు. ఈ గ్రామానికి కూడా ఒక దేవత ఉంటుంది. ఎవరికైనా తెలుసా పేరు? గ్రామ దేవత ఉంటారు. లేరా? పేరు చెప్తారా ఎవరైనా? అమ్మా రైట్. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఉంటారు. మా పుట్టినూరులో కూడా మొన్న చెప్తున్నాడు ఒక దైవజనుడు, ఆ ఊరిలో కూడా ఏదో పేరు చెప్పారు. ఇలాగ ఒక్కో ఊరికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. ఈ మోయాబీలకి కూడా ఒక దేవత ఉన్నారు. ఆ దేవత పేరు కెమోషు. కెమోషు దేవత. ఈ కెమోషు దేవత ఇది మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయము 29వ వచనంలో చూడవచ్చు. తర్వాత ఈ ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడవచ్చు. ఈ
ఈ కెమోషు దేవత యొక్క వాస్తవానికైతే వీళ్ళ మోయాబీల దేవత. ఇప్పుడు మోయాబీల దేవత ఇశ్రాయేల్ దేశంలోనికి ఎలా వచ్చారు అని అంటే ఎవరో ఒకరు తీసుకొస్తేనే వస్తారు. సొలొమోను గారు అన్య దేశపు స్త్రీలను కూడా వివాహం చేసుకుని ఇతనికి భార్యలైన తర్వాత వారు దేశంలో ఉన్నటువంటి దేవతలను కూడా ఈ సొలొమోను ద్వారా ఏం చేయించారు, మొక్కేలా చేశారు. అలాగిప్పుడు సొలొమోను ద్వారా మోయాబీల దేవత ఎక్కడికి ఎంటర్ అయింది, యెరూషలేములోకి ఎంటర్, అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని ప్రజలు ఉన్న ప్రదేశానికి ఎంటర్ అయింది. కొన్నిసార్లు మనం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మన క్యాంపస్లోకి లేకపోతే మన ఇంట్లోకి ప్రవేశించినవి అనుకోండి విషసర్పాలు, అప్పుడు మనం ఏం చేస్తాం, అలర్ట్ అవుతాం. దేవునికి వ్యతిరేకమైనటువంటివి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మనం జాగ్రత్త పడతాం. కానీ అధికారి కదా సొలొమోను, అప్పటికే ఇశ్రాయేలును ఏం చేస్తాడు, పరిపాలన చేస్తున్నాడు. అతని అధికారాన్ని ఎవరో కూడా కాదనలేరు కాబట్టి అతని ద్వారా దేశంలోనికి ఈ దేవతారాధన రావడం జరిగింది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా కొద్ది కాలానికి యోషియా రాజు వచ్చి విస్తరించిపోయినటువంటి ఈ కెమోషు దేవత ఆరాధనని పూర్తిగా లేకుండా నాశనం చేశాడు, నిర్మూలన చేశాడు. అలా అనటం బాగుంటుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, వాస్తవానికి మోయాబీయులు ఎవరో చూసాం. లోతు సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో మోయాబీయులు. ఈ మోయాబీయులు ఇశ్రాయేలీయుల్ని దేని వైపుకు మళ్లించారు, విగ్రహారాధన వైపుకు మళ్లించారు. ఈ వాళ్ళ దేవత పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం, కెమోషు. కెమోషు అంటే జయశాలి అని అర్థం. ఈ కెమోషు దేవత ఆరాధన సొలొమోను ద్వారా ఇంకా కొంచెం బలపరచబడింది. హోషేయ రాజు వచ్చిన తర్వాత దీన్ని శాశ్వతంగా నిర్మూలన చేశాడు. వీళ్ళు ఎలా ఆరాధన చేసేవారంటే ఈ దేవత యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పుకోవాలి మనం. పిల్లల్ని ఈ దేవతకి బలిస్తే వాళ్ళ కోరికలు ఏమవుతాయి, తీర్చబడతాయని పిల్లల్ని నదిలో పారేయడం, బలి ఇవ్వడం. అక్కడక్కడ మనం ఇంకా ఇప్పుడు వార్తల్లో కూడా వింటూ ఉంటాం. కొందరు పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు, వారి కోరికలు తీర్చడానికే బలిస్తారు. అదే ఒకవేళ తర్వాత తెలిసిందనుకోండి ప్రభుత్వాలకి, అప్పుడు ఆ పని చేసిన వారిని ఏం చేస్తారు, నరహత్య మహాపాపం కదా. మొదటి నుంచి కూడా దేవుడు ఏదేనులో నుంచి కూడా దాన్ని ఏమనాలి, దాన్ని స్వీకరించలేదు, దాన్ని అంగీకరించలేదు. అది చాలా ఘోర పాపంగా ఎంచాడు నరహత్య. కనుక ఒక మనిషిని మనం చంపాలని ప్రయత్నం చేయనవసరం లేదు. ఎప్పటికైనా అతను ఆయుష్ తీరినప్పుడు అతను ఏమైపోతాడు, శాశ్వతంగా ఎవరు ఉండరు కాబట్టి ముగించబడిపోద్ది. ఆ విషయంలో మనము అంతగా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఈ కెమోషు దేవతకి వాళ్ళు ఒక నల్లటి నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నక్షత్రానికి ఆరాధన చేసేవారు వీళ్ళు. ఆ దేవత ప్రతిమ దగ్గర ఆరాధన చేసేవారు. అదొక వాళ్ళ నిష్ట, వాళ్ళొక ఆరాధన. ఇప్పుడు నేడు కూడా చూడండి, క్రైస్తవులు నక్షత్రాన్ని ఏం చేస్తూ ఉంటారు, పూజిస్తారు. కొందరు ఒక రకంగా నక్షత్రాన్ని హైలైట్ చేస్తున్నామంటే దేవునికంటే ఎక్కువ స్థానం ఎవరికి ఇచ్చినట్లు, మరి నక్షత్రానికి ఇచ్చినట్లే కదండి, నక్షత్రానికి ఇచ్చినట్లే కదా. అలాగూ వారు ఆరాధన చేసేవారు అన్నమాట అండి. ఆరాధన చేసేవారు, పిల్లల్ని బలిచ్చేవారు ఏమండి. ఇది వారి యొక్క స్థితి. వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటో మనం ఈరోజు ఆలోచన చేస్తాం. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినప్పుడు మోయాబీయులు వీళ్ళకి ఎక్కువ ఏది ఉండేది, గర్వం. వారు బహు గర్వపు
కనుక మోయాబీలు ఎవరని చెప్పబడుతుంది? గర్విష్ఠులు, గర్వపోతులు. ఏమండి? గర్వం అనేటువంటిది దానివల్ల మేలైతే లేదు. వీరు ఇట్టి మనసుతో ఉండుట వల్ల దేవుడైన యెహోవా వీళ్ళని ఎవరికి అప్పగించాడంటే, అప్పటి వరకు కూడా ఎవరికి దాసులుగా లేని వీరిని మేము ఎవరికి దాసులం కాదు అని అతిశయించినటువంటి వీరు చూడండి ఒకసారి 48వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. ఎన్నడూ కూడా ఒకళ్ళకి బానిసగా పని చేయలేదు. ఎవరో? మోయాబీలు. అంటే ఓ మాటలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, ఎవరి దగ్గర కూడా కనీసము తల వంచలేదు, వారికి దగ్గర ఏమీ కూడా చేయి చాచలేదు. అంటే వీళ్ళన్నీ కలిగి ఉన్నవారేమో ఒకవేళ. అంటే ఎవరితోనూ నాకు ఏ అవసరం లేదు, అదేనా మాట ఉంది. ఆ మోయాబీలు ఎన్నడూనూ ఎక్కడికి పోలేదు? చెరలో. అందుచేత దానిలోని సారము దానిలోనేముంది? నిలిచి ఉంది. అంటే వాళ్ళ సంపద అంతా అక్కడే ఉన్నట్టే కదా అని అర్థం. చెరలోకి వెళ్ళలేదంటే అవతల శత్రు దేశాల వారు వచ్చి ఏం చేయలేదు, వీళ్ళ ఆస్తిని చెరగొని పోలేదు కదా. కాబట్టి వాళ్ళ సారం అక్కడే ఉంది. దాని వాసన ఎప్పటి వల్లనే నిలిచింది. ఎప్పుడూ కూడా చక్కగా పరిస్థితులు బాగున్నాయి. కానీ రాగల దినములలో నేను దాన్ని యొద్దకు కొమ్మరించు వారిని ఏం చేస్తాను? పంపెదను అన్నాడు మాట అండి. ఇంకేమన్నా తెలుసా? వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను ఏం చేస్తారు అంటే వాళ్ళ సంపద అంతా ఏమవుద్ది? పోతుంది అని. వాళ్ళు దాచుకున్నటువంటి జాడీల్లో ఏమైతే దాచారో అవన్నీ ఎగిరిపోతాయి. పూర్వం డబ్బులు కూడా ఇందులో దాచేవారు. మట్టి పాత్రలో జాడీల్లో దాచి గోడల్లో పెట్టేసి అలికేసేవారు. ఇంకా అయ్యే బీరువాలు, అయ్యే లాకర్లు. ఇప్పుడైతే బ్యాంకులు వచ్చినాయి కాబట్టి అలాగ సంపద దాచుకునేవారు. ఇవన్నీ దేవుడికి తెలుసు. ఎక్కడ దాచారో ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. ఆ దేవుడే ఏం చేస్తానంటున్నాడంటే, వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను మీ హృదయపు గర్వంను బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి. గతంలో ఎవరికి ఎలా లేరని ఉంది? దాసులుగా లేరండి. ఏమండి? 48వ అధ్యాయంలోనే ఉన్నాం కదా. 26వ వచనంలో మోయాబు యెహోవాకి విరోధముగా తన్ను తాను ఏం చేసుకున్నదే? దేవుని కంటే మనం ఎవరమో గొప్పవాళ్ళం కాము. మనము తక్కువ వారం, అంటే కింద వారం. దేవుడు పైవాడు, ఆయనే గొప్పవాడు. ఘనత, గొప్ప మహిమ అంతా ఎవరికి చెందాలి? దేవునికే చెందాలండి. దేవునికే చెందాలి. మరి మనకు మనం గొప్ప చేసుకుంటే మోయాబు లాంటి వాళ్ళం అయిపోతాం. వాళ్ళు ఇంకేం చేశారంట? దాన్ని మత్తెల చేయుడి. మోయాబు తన వమనములో ఏం చేస్తుంది? లేదా మీ బైబిల్లో వమనం అంటే ఎవరికైనా తెలుసా? వమనం అంటే తెలిస్తే తెలుసాను, లేకపోతే లేదనండి. వాంతి. ఒక్కొక్కరు వాంతి చేసుకుని మళ్ళీ అందులోనే ఏం చేస్తూ ఉంటారా? అటువంటి వాళ్ళు ఉంటారా లోకంలో? ఇటువంటి స్థితి ఉంది. ఏమండి? అది అపహాస్యమునందును. అందువల్ల మోయాబీల యొక్క స్థితి ఏంటో మీరు చూశారు. యెహోవాకు విరోధంగా తమను తాము ఏం చేసుకున్నారు? గొప్ప చేసుకున్నారండి. 48వ అధ్యాయము 8వ వచనం, యెహోవా సెలవిచ్చినట్లు
సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. మోయాబు దేశంలో ఏ పట్టణం కూడా, లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి ఏం చేస్తుంది? నివాసి ఎవడను లేకుండా దాని పట్టణములు ఏమైపోతాయి? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? ఇది మీ బైబిల్లో మార్కర్ ఉంటే మార్కరు, రెడ్ పెన్ ఉంటే రెడ్ పెన్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపము. దేవుని కార్యాలు శ్రద్ధగా చేయమంటున్నాడు, అశ్రద్ధగా చేయొద్దు అంటున్నాడు. ఒకవేళ మనం శ్రద్ధగా చేయలేదనుకోండి, ఆశీర్వాదం పొందుతామా, శాపం పొందుతామా? శ్రద్ధగా పనిచేస్తే శ్రద్ధ గలవాడు ఏమవుతాడని ఉంది? ఐశ్వర్యవంతుడు. శ్రద్ధతో పనిచేద్దాం. అందువల్ల ఇప్పుడు దాకా మీరు విన్నటువంటి సంగతుల్లో ఎవరి గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం? మోయాబీయులు. మోయాబీయులు ఎవరి సంతానం? లోతు సంతానం. మోయాబీయులు లోతు సంతానం. మోయాబీయులు దేవత ఎవరో? కెమోష్. ఏమండి? మోయాబీయులు గర్విష్ఠులు. మోయాబీయులు ఎవరిని ఆరాధన చేసేవారు? కెమోష్ దేవతని. ఒక నక్షత్రాన్ని పెట్టుకుని ఏం చేసేవారు? ఆరాధన చేసేవారు. వీళ్ళు ఎన్నడూ కూడా ఎందులోకి పోలేదని ఉంది? చెరలోకి పోలేదు, ఎవరికి దాసులుగా లేరు. కానీ అలా వెళ్ళకపోవుట బట్టి రోజు రోజుకి వీళ్ళ ఏం పెరిగిపోయింది? గర్వం పెరిగిపోయింది. వీళ్ళ గర్వపోతులు అయిపోయారు. వీళ్ళ గర్వం వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు గర్విష్ఠుల యొక్క లక్షణాలు ఎలాగుంటాయో 1, 2, 3, 4 సంగతులు చెప్తాను. 4 సంగతులు చెప్తాను. మోయాబీని దృష్టిలో పెట్టుకుని ఈ పాఠాన్ని మనం విందాం. మొట్టమొదటిగా వారు నామకార్థ భక్తి కలిగి ఉంటారు. గర్విష్ఠులకి ఏ భక్తి ఉండదు? ప్యూర్ భక్తి ఉండదు, నామకార్థం. ఈరోజు మన పాఠం అంతా కూడా లోకాసువార్త 18వ అధ్యాయం. లోకాసువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాల్లో 2 వ్యక్తులు మనకు కనపడతారు. పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు ఏం చేస్తున్నాడట? నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇతని భక్తి నామకార్థమైంది, ఏదో పేరుకి మాత్రమే భక్తిపరుడు. పరిసేయుడే, కానీ ఖచ్చితమైనటువంటి భక్తి లేదు ఇతనిలో. ఇతను స్వనీతి, అతిశయం కలిగిన వాడు. నేను ఏ పాపం చేయట్లేదు అనుకుంటాం కొన్నిసార్లు, కానీ నువ్వు స్వనీతితో బ్రతకడమే పాపం, అతిశయంగా బ్రతకడమే పాపం. స్వనీతి అంటే ఈవేళ మనమే స్వనీతిగా బ్రతకట్లేదు. నా నీతి ఉంటే చాలు, అవతల వాళ్ళు కూడా నాకు ఎందుకు? శుక్రవారం మనం మాట్లాడుకున్నాం కదా, మన మట్టుకే మనం సువార్తను వింటూ మన మట్టుకే మనం రక్షణ పొందుతున్నప్పుడు మనం ఇతరులు మార్పు చెందుతారని ఎదురు చూడడం అసాధ్యం. అదేనా చూశారు? అసాధ్యం. మరి పరిసేయుడు కూడా స్వనీతి. దేవుని ప్రజలైనటువంటి వారు ఒకనాడు స్వనీతి చేత, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 3వ వచనం. ఎలా అనగా వారి దేవుని నీతి నెరగక తమ స్వనీతిని ఏం చేయాలనుకున్నారు? స్థాపించాలనుకుంటున్నారు. నా నీతి స్థాపించాలి, నా నీతే ఇంట్లో ఉండాలి, నేను అనుకున్నదే సంఘంలో ఉండాలి అనుకునడము అది స్వనీతి అవుతుంది. స్వనీతి స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడా లేదు. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రంలోకి ఏమైనాడు? సమానం. అంటే ఈ మాటను ఎందుకు చెప్పాడు పౌలు భక్తుడంటే, వీళ్ళ స్వనీతి దేని మీద ఆధారపడిందో తెలుసా? ధర్మశాస్త్రం మీద ఆధారపడింది. ధర్మశాస్త్రం మీద ఎందుకు ఆధారపడ్డారు వీళ్ళంటే, విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఆచరిస్తారు.
దశమ భాగాలు ఇస్తారు, పొరుగు అనేది ఆశించరు, తల్లిదండ్రులను సన్మానిస్తారు, దాదాపుగా వాళ్ళకున్నటువంటి పదాజ్ఞలన్నీ పాటిస్తున్నారు. ఇదే మా నీతి అనుకున్నారు. అందుకే పౌలు గారు ఏం చెప్పాడు అంటే, ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వలన ఏం చేస్తాడో జీవించునని మోషే రాయించున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఎలాగ చెప్తుంది, ఆ నీతి బెటరా ఈ నీతి బెటరా చూడండి. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి దించుటకు, లేక ఎవడు అగాధములకు దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల నుండి పైకి తెచ్చుటకు అవి నీవు నీ హృదయములో అంటే అర్థం ఏంటంటే, నీ నీతి వల్ల పరలోకానికి వెళ్ళలేవు, నీ నీతి వల్ల పరలోకంలో నుంచి యేసుని కిందకే తీసుకురాలేవు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి వల్ల ఏ మనిషి కూడా యేసు ప్రభు వారిని పరలోకంలో నుంచి కిందకి తీసుకురాలేడు. అంటే మన నీతి వ్యర్థమని. ఇప్పుడు క్రొత్త నిబంధన నీతి వచ్చింది కదా, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన నీతి ఉంది. ఆ నీతి ద్వారానే 11వ వచనానికి వచ్చేస్తే, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అని చెప్పేస్తాడు. కనుక స్వనీతి, పరిసేడికి ఉన్నది ఏ నీతి అండి? స్వనీతి, అతిశయం. ఎందుకంటే దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తాడు ఇతను? ప్రార్థన చేస్తాడనమాట అండి. యూదులే కదా, నిష్టగల యూదులట. మీరు నిష్టగల భక్తులే, యూదుల గురించి చెప్తున్నాను. నిష్టగల యూదులు ఉదయం 9ంటికి, 12 గంటలకి, 3 గంటలకు కూడా ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్తారు. ఎప్పుడెప్పుడు వెళ్ళేవారు వాళ్ళు? 9ంటికి వెళ్తారు, 12 గంటలకు వెళ్తారు, 3 గంటలకు కూడా వెళ్తారు అన్నమాట అండి. ప్రార్థనకి దేవాలయంలోనికి వెళ్ళి వారు దేవునికి ప్రార్థన చేసుకుంటారు నిష్టగల యూదులు. నిష్టతో చేసేవాళ్ళు కరెక్ట్గా టయానికి చేస్తారా చేయరా? టైంకి మేము పొద్దుట 5 గంటలకే, ఒకవేళ ఈ వాళ్ళు అనుకుంటారు కదా ఈ టయానికి ముహూర్తం దాటిపోతుంది, దుర్ముహూర్తం అవుతుంది అనుకునేటప్పటికి ఆ సమయానికి ఏం చేస్తారు? కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, జరిగిస్తూ ఉంటారు కదా. అలాగూ నిష్టగల యూదులు 9ంటికి, 12ంటికి, 3 గంటలకు కూడా దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితి నిష్టగలుడే. కానీ తన భక్తి బట్టి ఎటువంటిదో తెలుసా? నామకార్థమైంది, పేరుకి మాత్రమే. పేరుకే క్రైస్తవులరనే పాట పాడతాం కదా, అలాగా ఇతను నామకార్థమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ ప్రార్థన ఎలా చేస్తున్నాడో తెలుసా? ఆ 11, 12 వచనాలే మీరు దృష్టిలో పెట్టుకుంటే దేవునికి వినబడుటకే ప్రార్థన చేస్తారు చాలామంది. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన ఎవరికి వినపడేలా చేయాలి మనం? ఏమండి, ప్రార్థన చేయమన్నాను అనుకోండి, మీరు మనుషుల మెప్పు కోసం చేయాలా, దేవునికి వినపడేలా చేయాలా? కొందరు ప్రార్థన ఎలా చేస్తారు? మనుషులు మెచ్చుకున్నారా లేదా, నా ప్రార్థనను మనుషులు మెచ్చుకుని నన్ను అభినందించారా లేదా అన్నట్లుగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పరిసేడి ప్రార్థన కూడా ఎలాగుంది? వినాలి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు వినాలి, వాళ్ళ మెప్పు నేను పొందుకోవాలి అన్నట్టే ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఈ ప్రార్థనలో తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన యొక్క గొప్ప, నేను వాక్యం ఎరిగినటువంటి రీతిగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో మన నైపుణ్యం అవసరం లేదు, మన యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమండి, ఒకసారి ఆ మాట చదువుదాం. వదనాలమ్మ. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తూ తనలో తాను ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని నామాన్ని ఇతను ఘనపరచట్లేదండి. ఇప్పుడు అక్కడ చెప్పడంలో, ఇవన్నీ చెప్పడంలో అతని అంతరార్థం ఏంటి? నేను మంచివాడిని, నేను ఎవరిని? మంచివాడిని. ఇప్పుడు మనం మంచివాళ్ళమా కాదనేది మనం చెప్పుకోవాలా? దేవునికే తెలుసా? ఏమండి, దేవునికి తెలుసు. ఇతను దేవాలయానికి వెళ్ళింది ప్రార్థించడానికి వెళ్ళాడా? ఇవన్నీ కూడా అక్కడ అందరికి వినపడేలాగా, లేకపోతే అక్కడ ప్రదర్శించడానికి, చెప్పడానికి వెళ్ళాడా? ఏమనిపిస్తుంది మనకి? కొన్నిసార్లు దేవాలయానికి మనం వెళ్ళేది ఆరాధన చేయటానిక, లేకపోతే మనల్ని మనము అనేకులకు ప్రదర్శించుకునడానిక అనేది కూడా ప్రశ్నార్థకమే.
కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా గర్విష్ఠుల యొక్క లక్షణాలు ఏంటంటే నామకార్థ భక్తి కలిగి ఉంటారు. పేరుకే క్రైస్తవులు, నిజ క్రైస్తవులు కాదు. ఆ పుస్తకం మీ దగ్గర ఉందా? పేరుకే ఎంత పాట అది కాదు, మన పాట పుస్తకం 402వ నెంబరు కీర్తనలో పేరుకే క్రైస్తవులారా అని ఉంటుంది. పేరుకే క్రైస్తవులారా, నులువెచ్చని క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా, ఈ పాటలోని మాటలతో మేలుకో, నిజ క్రైస్తవమేదో తెలుసుకో. ఈ పాటలోని మాటలతో మేలుకో, నిజ క్రైస్తవమేదో తెలుసుకో. క్రీస్తు నామధారులమని చెప్పుకొందురు, సాతాను క్రియలలో పాల్గొందురు, పాపములను ఒప్పుకొందురు, కాని విడిచిపెట్టక కప్పుకొందురు, మారు మనసు అనుభవమే ఎరుగకుందురు, మారు మనసు అనుభవమే ఎరుగకుందురు. పేరుకే నులువెచ్చని క్రైస్తవులారా. ఇలా నామకార్థ భక్తిని ప్రదర్శించేవారు గర్విష్ఠులు. గర్విష్ఠులు ఏ జనాంగం అని చూసాం? మోయాబీలు. మోయాబీలకు ఉన్నటువంటి లక్షణం ఇప్పుడు ఎవరిలో కనపడింది? పరిసయ్యుల్లో కనపడుతుంది. పరిసయ్యుల్లో కనపడుతుంది. రెండోది ఆయనలో ఉన్నటువంటి మరో లక్షణం ఏంటో తెలుద్దాం. లోకాసువార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలన, ఈ సుంకరి వలన ఉండనందుకు నీకేం చెల్లిస్తున్నా? కృతజ్ఞత. అంటే ఈయన మనసులో ఏముంది? నేనే భక్తిపరుడను అనే భావం ఉంది ఈయనలో. నేను మాత్రమే ఎవరిని? భక్తిపరుడిని. అంతే కదండి తను అనేది. నేను ఎవరిలాగా లేనని లిస్టు కూడా చెప్పేశాడు. దొంగల్లాగా లేను, అన్యాయస్తులా లేను, వ్యభిచారులా లేను, ఇంకా ఎవరైనా లిస్ట్ ఉంటే, అంటే ఎవరిలాగా లేనంటే నేను మట్టుకే ఈ సమాజంలో ఎవరిని అంటున్నాడు? భక్తిపరుడును అనేటువంటి భావం కలిగి ఉంటారు. ఎవరండి? గర్విష్ఠులు. గర్విష్ఠులకు ఉన్నటువంటి భావం ఏంటో తెలుసా? నేనే భక్తిపరురాలని, నేనే భక్తిపరుడును అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అండి. ఏమండి? ఇంకోటి ఏంటంటే ఈ కిందకి మనం చూసినప్పుడు అక్కడ ఉంటున్నాడు, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు అని అర్థం ఏంటి? గర్విష్ఠులు ఇతరుల్ని చులకనగా చూస్తారు. ఇతరుని ఎలా చూస్తారండి? చులక. మనం ఎవరినైనా చులకనగా మాట్లాడుతూ చులకనగా చూస్తున్నాం అనుకోండి, తక్కువ చేసి మాట్లాడుతున్నాం అనుకోండి, నీలో ఏమున్నట్లు? గర్వం ఉన్నట్లు. ఒకవేళ నేను అలా మాట్లాడితే నాలో కూడా గర్వం ఉన్నట్లు. అందుకనే కొత్త నిబంధనలో చెప్తాడు, ఒకని కంటే ఒకడు ఎలాగ ఎంచుకోండి? ఘనంగా ఎంచుకోండి. నువ్వు అవతల వ్యక్తిని కనపరిస్తే ఆ వ్యక్తి నిన్ను కనపరుస్తాడు. ఇప్పుడు నన్ను కనపరుస్తున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని కనపరుస్తాను. మీరు నన్ను తక్కువ చేస్తున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని తక్కువగా చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. మనము దేవుణ్ణి గొప్ప చేయాలి. ఇప్పుడు ఇతను గర్విష్ఠుల యొక్క లక్షణాల్లో మనకేం కనపడుతుందంటే, నేనే భక్తిపరుణ్ణి, మిగిలిన వాళ్ళు ఎవరో భక్తిపరులు కాదు అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? గర్విష్ఠులకు ఉంటుంది. ఇతరులను చులకన చూసేటువంటి స్వభావం ఎవరికి ఉంటుంది? గర్విష్ఠులు. ఇప్పుడు పరిసేయుడు పక్కన ఉంటున్న శంకర గొడవ ఎందుకు? నీకు నీ భక్తి నీకు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు
ప్రభు ఏం చెప్పాడు? మీ సొంత రక్షణను ఏం చేయండి. వాళ్ళ రక్షణ నడుస్తుందా, వీళ్ళ రక్షణ నడుస్తుందా, అది మనం మ్యాటర్ కాదు. వాళ్ళకి బోధిస్తాం, వాళ్ళ రక్షణ వాళ్ళకి కొనసాగించుకోమని చెప్తాం. ఇప్పుడు గర్విష్ఠుల యొక్క లక్షణాల్లో ఇతర మనుషులను ఎలా చూస్తారట? తక్కువగా చూస్తారు. సంఘంలో అందరికంటే నేనే బాగున్నాను అనుకుంటారు. అందరి భక్తి కంటే నా భక్తే సుప్రీం, నేనే గొప్ప. ఇందాక చదివాను కదా, వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాడు అతను? ఉపవాసం. యూదులు, నిష్టగల యూదులు ఎప్పుడెప్పుడు దేవాలయానికి వెళ్ళేవారని చెప్పుకున్నారు. 9, 12, 3 గంటలకి దేవాలయానికి వెళ్ళి చేస్తున్నారంటే మరి నిష్ట ఉంది అతనిలో. కానీ నిష్ట ఉంది, కానీ ఎక్కడో ఒక చోట ఏం కనపడుతుంది ఈరోజు పాఠాన్ని బట్టి? గర్వం కనపడుతుంది. గర్వం కనపడుతుంది. మరి గర్వం వల్ల మోయాబీలు ఏమైపోయారు? దేవుడు వాళ్ళని ఏం చేశాడన్నాడు? వాళ్ళ కొండలను, వాళ్ళ జాడీలను సహా ఏం చేశాడన్నాడు? అంటే వాళ్ళ ఆస్తి అంతా దోచుకుపోతారని చెప్పేశాడు. ఏంటోనండి, వచ్చినట్టు వెళ్ళిపోతుందంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే వెళ్ళిపోతుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం ఏం చేస్తామన్నాడు? అనుభవిస్తామన్నాడు. అది ఒక దీవెనే కదా. అది లేక చాలామంది బాధపడుతుంటున్నాం. ఎక్కడ ఒక మిస్టేక్ ఉందో దాన్ని చూసుకుని దాన్ని సరి చేసుకుంటే నీ అన్నీ కూడా నిధులతో నింపబడతామన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకునే పాఠంలో టోటల్గా ఏది ఉండకూడదని ఈ పాఠం తెలుసా? గర్వం అనేది. గర్వం లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి లక్షణాలు ఒక్కోటి మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఏం చూస్తామంటే నామకార్థ భక్తి. ఆ భక్తిలో దేవునికి వినబడేటట్లు ప్రార్థన చేయడం, మనుషులు మెప్పు కొరకు చేయడం, ఏమైనా కార్యాలు ఏమండి తన గొప్ప నైపుణ్యం చాటడానికి చేయడం, ఇవన్నీ దేవుని నామాన్ని కనపరచడానికి జరిగే కాదు. రెండోది ఏం చూస్తున్నామంటే నేనే భక్తి పరుడు అనేటువంటి భావం కలిగి ఉంటాడు. అందులోనే ఈ సంగతులని చెప్తున్నాను. ఇతర మనుషులను ఎలా చూస్తారు? వీళ్ళ తక్కువగా చూస్తారు. చూడొద్దు. సంఘంలో అందరికంటే నేనే బాగున్నాను. ఏమండి, అందరికంటే నేనే బాగున్నాను. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ చెప్తుంది, మన సంఘంలో అందరి ఇళ్ళ కంటే మా ఇల్లు ఇప్పుడు బాగుందండి అంటుంది. ఇంకా బాగుండాలన్నాను. మరి ఇంకేం చేస్తాం? అండ్ ఇంకా పని చేయించుకుంటుంది ఆవిడ. పోన్లే లక్షలు ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని ప్రార్థన చేసి వచ్చాం. తనలో కొద్దిపాటి ఎక్కడో కనపడింది అన్నమాట. అది కూడా మనలో ఉండటానికి వీల్లేదు. ఇంకేమంటున్నాడు ఇతను? లోకాసువార్త 18వ అధ్యాయము. అయితే ఇంకా 19, 12 వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. అంటే కానుకలు ఇస్తున్నాను అనేటువంటి గర్వం ఉందా లేదా అతనిలో? అమ్మా, అందరికంటే నేనే ఎక్కువ ఇస్తున్నాను అనేది కూడా ఉంటే చెప్పండి, ఏ లక్షణం అది? గర్వమేనండి. ఏమండి, 2 సంగతులు చెప్పాను మీకు. ఒకటి ఏంటంటే గర్విష్ఠుల యొక్క లక్షణాల్లో నామకార్థ భక్తి కలిగి ఉంటారు. రెండోది నేనే భక్తి పరుడు అనే భావం కలిగి ఉంటారు. మూడోది బలాన్ని బట్టి అహంకారం కలిగి ఉంటారు. బలమును బట్టి అహంకారం వచ్చేస్తుంది. లేవీకాండము 26వ అధ్యాయం. లేవీకాండము 26వ అధ్యాయము 19 లేదా అమ్మా? రైట్, అదే ఆ మాట కోసమే. ఏంటండి, బలాన్ని బట్టి ఏమొచ్చేస్తుంది? గర్వం. ఏమండి, యవనస్తులకి బలం ఏమన్నాడు? అలంకారం అన్నాడు. అలంకారంగానే ఉంచుకోవాలి, కానీ బలం ఉంది కాదని గర్వించారనుకోండి, బలం కాస్త దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. దేవుడు తలుచుకుంటే ఎంత బలం అయిపోయినటువంటి మనందరం కూడా ఏం చేస్తాం? మనలో గర్వం ఉంటుందా? ఇంకేం గర్వం ఉంటుంది? బలం అంతా పోయింది. యవనస్తుల బలంని వాళ్ళ అలంకారంగా ఉంచుకోవాలి. అందం, వాళ్ళకి బలమే అందం. వాళ్ళ ముఖాలు చూసేటప్పటికే మనకెంతో ఆనందం అవుతుంది. ఎందుకంటే ఆ యవనస్తుల యొక్క బలం ఇప్పుడు 50, 60, 70 వచ్చిన వాళ్ళు ఎవరిలాగా కనపడాలనుకుంటారా?
ఉంటుంది ఉండదా? ఫీలింగ్ చెప్పండి, ఉండదా? నేను కూడా యవనస్తుల్లాగా ఉంటే బాగుండు అనుకుంటారు, కానీ ఉండగలమా? ఇది షోయింగ్ అంతే. మళ్ళీ సాయంత్రానికి మొక్క ఏమైపోద్ది? వాళ్ళ మొక్క వాళ్ళు ఒక రోజు అయినా కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాగ ఉండగలరు? బలవంతులుగా ఉండకూడదు. మనది ఓన్లీ షోయింగ్ మాత్రమే. మళ్ళీ ఒక గంటకి ఏమైపోద్ది? బలమంతా క్షీణించిపోతుంది. బలాన్ని బట్టి కొందరికి ఏమొస్తుందట? గర్వం వస్తుంది. అన్నీ నావే అని గర్విస్తారండి. ఏమండి, ఇవన్నీ నాయే ఏమండి. ఇది ఎలా ఉంటుందో కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఆగండి, ఇతను ఎవరని చెప్పాడు యేసుప్రభు వారు? ధనవంతుడు. ఈ ధనవంతుడు ఏం చేసే పని? వ్యవసాయం. అంటే ఇతనిలో ఏ గుణం ఉందో తెలుసా? కష్టపడే గుణం ఉంది. ఇతను లేదాత్వం ఉంది. మరి కష్టపడినోడు ధనవంతుడు అవడా? పేదడు అవుతాడా? కష్టపడిన వాళ్ళు ఎప్పుడైనా ఏమవుతారు? ధనవంతులే. యేసుప్రభువే చెప్పారు. సోమరైతే ఉతక మీద తలుపులాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, కానీ ఏమండి కష్టపడేటువంటి వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు అన్నాడు. శ్రమపడుము అన్నాడు. మాకు చెప్తూ ఏమన్నాడంటే మమ్మల్ని సుఖపడొద్దు అన్నాడు. శ్రమపడుము, సువార్తికిని పని చేయమన్నాడు. అది దేహం నలిగిపోయినా మేము సువార్త పని చేయవలసిందే ఊపిరున్నంత వరకు. మీకు ఇవ్వబడినటువంటి పని ఏంటంటే కష్టపడమన్నాడు. ఉద్యోగంలో కష్టపడు, వ్యాపారంలో కష్టపడు, చేతి పనుల్లో కష్టపడు. ఏమండి ఏ పని ఇస్తే ఆ పనిలో నువ్వు కష్టపడ. ఇతను కష్టపడి మొత్తానికి బైబిల్లోకి ఏ పేరు ఎక్కేసాడు? ధనవంతుడు. ఇతను ధనవంతుడే, కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత పంట వేసిన తర్వాత ఆ పంట బాగా దిగుబడి వచ్చింది. దిగుబడి ఆ పంట ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు బైబిల్ చూడొద్దు, అందరూ నా వైపే చూడండి. పంట ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పంటల విషయంలో దేవానికి స్తోత్రం, మంచి దిగుబడి ఇచ్చావని, దేవా ఇదిగో ఈ పంటలో నుంచి నీ భాగాన్ని నీకు ఇస్తున్నానని ఛాయలు ఎక్కడైనా కనపడ్డాయా? మీరు ఎన్నోసార్లు చదువుకుంటారు ఆ భాగాన్ని. ఉన్నాయా అతనిలో? ఎంతసేపు కూడా తన గురించి ఆలోచన చేశాడు. పంట వేసింది అతనే, కానీ పంటను తుఫానులు రాకుండా ఏమండి పంటను పాడు చేయి చీడ పురుగులు తినకోకుండా కాపాడింది ఎవరు? దేవుడే కదండి. ఏమండి వ్యవసాయం చేస్తారో మరి వ్యవసాయం శాంతంగా పూర్తయిన తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సంతోషిస్తారు. మరి ఈ పంటను కాపాడేది ఎవరండి? విత్తనం వేసేవారికే మందండి. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాన్ని మనం ఇంటికి వచ్చి నిద్రపోతాం, కానీ ఆ పంటను కాపాడేది దేవుడే. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసిన వృద్ధి కలిగి చేయవాడు దేవుడే అన్నాడు. యవనస్తులు కూడా మనం అదే చెప్తాం. నువ్వు చదువు, రాయి, పరీక్షల్లో ఎదురు చూడు, దేవుడు తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు. ఇతనికి ఆ ఆలోచన లేదండి. ఇంకేమంటున్నాడు తెలుసా? బాగా పండేసిన తర్వాత అతనిలో వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి? అంటే ఆల్రెడీ నా కొట్లు ఇప్పుడు పంట దాయడానికి ఏమైపోవట్లేదు. సరే ఏమండి, పూర్వము ధాన్యం ఎందులో దాచేవారు? అదే
దాన్ని గాజులో ఏదైనా మరి బుట్టల్లాగంటే ఏదో పెద్దది అల్లేసి దానికి మళ్ళీ పురి చుట్టేసి అందులో పెట్టేవారు. అవునా కదా? అంటే దీనికి సంరక్షణ దేనికి? వర్షాన్ని తరగకూడదు. ఒకవేళ అవసరమైతే పందికొక్కులు ఏం చేస్తాయి? తినేస్తాం. వాటిని ఎవరు ఆపలేరు. ఆపగలరా? ఆపలేరు. దాచేస్తున్నాడు కొట్టుల్లో. పందికొక్కులు తింటాకైనా కానీ ఇష్టపడ్డాడు, కానీ దేవునికి ఒక భాగం ఇవ్వడానికే ఇష్టపడలే. ఇక్కడ ఇంకోటి మనకు కనపడుతుంది. ఇప్పుడు మనము రోజు వాడేటువంటి నిత్యావసర వస్తువులు రోజు రోజుకి ఏమైపోతున్నాయి? రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకు పెరిగిపోతున్నాయి? స్టాక్ లేక, లేకపోతే ఉండి నాటిని భద్రపరిచేస్తున్నారా? అది ఉండినటువంటి స్టాక్ని ఏం చేస్తున్నారంటే, ఇదివరకు అయితే వెంటనే వచ్చేసేది మార్కెట్లోకి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దళారులు వాటిని భద్రపరిచేసి స్టోరేజుల్లో, గోడౌన్స్లో, ఎవరి దగ్గర పేదోళ్ళ దగ్గర ఆహార వస్తువులు లేవు అన్నప్పుడు అప్పుడు వాటిని ఏం చేస్తున్నారు? ఎక్కువ రేటుకి బ్లాక్లో అమ్ముతున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అంటే ఈ ఆలోచన కూడా ఎవరిలో కనపడుతుంది ఇప్పుడు? అదా రేట్ వచ్చినప్పుడు అమ్ముదాం. ఓ రోజు మేము వాళ్ళ ఇంటికి వెళితే అప్పటికి సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం ఆరబోసారు. జీడి గింజల్ని ఆరబోసారు. ఆరబోసిన తర్వాత ఏమ్మా ఇప్పుడు దాకా ఉంచారు ఏంటి అంటే, రేటు రాలేదనండి అన్న. అంటే రేటు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అమ్ముతారు. రేటు వచ్చిన తర్వాత అమ్ముతారు. అందువల్ల ఇతని మనసులో ఇదే కనపడుతుంది. నా కొట్లు, నా ధాన్యం, నా సంపద. ఎక్కడైనా దేవుడు అనే మాట వచ్చింది అక్కడ? ఎప్పుడు కూడా దేవుడు అనేటువంటి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వండి. మీరు నేను సంపాదన అంతా నీది నాది కాదు. సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయన. ఇది లేదంటే కనుక హృదయంలో ఏమున్నట్లు? గర్వం ఉన్నట్లండి. ఏండి? ఇతను నా ప్రాణముతో ఏమంటున్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరాల కంటే ఎక్కువ పండిందా లేదండి? ఎక్కువ పండి. కొందరికి పిత్రార్జితం బాగా సంపాదించారు అనుకోండి, పిత్రార్జితం మీద ఆశ పెట్టుకుని కొందరు ఏ పని చేయరు. అది పొరపాటు అంటున్నాను నేను మీకు. మొన్న వారం జ్ఞాపకం చేస్తున్నట్టున్నాను. ఇప్పుడు పిత్రార్జితం సొమ్ము ఉందనుకోండి, ఆ సొమ్మును ఏం చేస్తారు తెలుసా? 50 సంవత్సరాలు సునాద సంవత్సరం అని ఉండేది వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. వీళ్ళు వ్యవసాయం చేయలేక ఎవరికోళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. భూమిని ఏం చేయకూడదు? అమ్మకూడదు. ఎవరికి అమ్మకూడదు. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసుకున్న తర్వాత 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సునాద సంవత్సరం అని ఉండేది. ఆ సునాద సంవత్సరంలో అసలు భూమి అతనికి ఏం చేయాలి? ఆ భూమిని ఇచ్చేయాలి. కొందరు ఏంటంటే నిరుపేదలు ఉంటారు. నిరుపేదలకి 1 సంవత్సరము 2 సంవత్సరాలు భూమి పంట వేయకోకుండా అలా ఉంచేయమంటాడు. దానికదే మొలిచినటువంటి పంట పేదలు ఏం చేసుకోవాలా? కోసుకుని తినాలి. దేవుని సిస్టమ్ ఉందండి. కానీ దీన్ని అంతటినీ కూడా మార్పు చేసేసారు. నా ప్రాణమా ఏమంటున్నాడు? తినే అంతా నువ్వే తినేస్తే కడుపు సత్తావు. పక్క వాళ్ళకి ఏం చేయాలా? పెట్టాలి. ఏమండి? ఏం పట్టేస్తుందండి ఈ దేహంలో? మొన్న ఎవరో పెట్టారు, చూశాను. అతను చాలా కోట్లు ఉన్నాయంట. మంచి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళాడంట. మరి మంచి రుచికరమైనవి ఉంటాయి. ఇంతకీ అతను ఆర్డర్ చేసింది ఏంటో తెలుసా? 2 చపాతీలను ఏదో చిన్న కూర. అంటే ఇన్ని కోట్లు సంపాదించింది ఏం తింటానికే? అంతేనా అంటున్నారు? అదేనా తినడానికి? నిజంగా మహాదేవుడు మీ అందరికీ మనకి కూడా ఆరోగ్యం ఇచ్చి, నిజంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అసలు అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అలా వచ్చేస్తాయి మీ పదార్థాలు. ఎందుకంటే ఆల్రెడీ సిద్ధపరిచేస్తారు కాబట్టి. ఈరోజు ప్రభు దినం కదా, క్రైస్తవులకి పర్వదినం కదా. సంతోషంగా వంట చేసుకుని తినండి. ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? మొన్న చెప్పాను ఎవరికో, 2 రోజులే ఉండాలి, 3 రోజుని ఉండకూడదు.
మళ్ళీ తర్వాత ఏం చేయాలి, ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలా, మళ్ళీ ధనమంతా మళ్ళీ అటు ఖర్చు పెట్టాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇతను ఎలాగ అన్నాడు, దావీదు భక్తుడు ఏమంటాడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని, ఆయన మాట ఎలా ఉంది, ఈయన మాట ఎలా ఉంది. ఇతనిలో ఏం కనపడుతుందండి ఈరోజు పాఠాన్ని బట్టి, గర్వం కనపడుతుందండి. పంట ఇచ్చింది దేవుడు అని అనుకుంటలేదు. ఎన్ని తుఫాన్ల నుంచి, ఎన్ని ఉపద్రవాల నుంచి, ఎంత పరిస్థితుల నుంచి ఆయన కాపాడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల ఏం చేశారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి దొరకలేనట్టుంది. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసేసారు అంటున్నాడు అన్నమాట అండి. అంటే వచ్చే కొలది ఇంకా పాపం చేసేస్తారట. ఐశ్వర్యం పెరిగే కొలది కూడా ఏమైపోతూ ఉంటుంది, లగ్జరీ పెరిగిపోతుంది, అలవాట్లు పెరిగిపోతున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ చెప్తున్నాను, యవనస్తులకి చెప్తున్నాను. ఇప్పుడు మీ అమ్మ నాయన కష్టపడినటువంటి సొమ్ము ఉందనుకోండి, జాగ్రత్తగా చూడండి. మీరు సంపాదించుకున్నారనుకోండి, మరీ జాగ్రత్తగా చూడండి. వ్యర్థంగా ఖర్చు చేయదు. నా పాఠకులకి అందరికీ నేను చెప్పేది అదే, ఎవరు డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. ఎవడు అంటాడేంటి, బొడుగుండు ఆయన, ఎవరికి డబ్బులు, నిజమే, బాగా చెప్పాడు ఆయన. ఎవరో చాలా కష్టం. ఇతను వాస్తవానికి శ్రమజీవే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధనవంతుడు ఎవరండి, శ్రమజీవి, కష్టపడేవాడే. మరి కష్టపడ్డాడు కానీ ఏ గుణం ఉంది ఈయనలో, అహంకారం, బలం. నా బలంతో శ్రమ పడ్డాను, నేను దున్నాను, విత్తనాలు వేసాను, నేను కష్టపడ్డాను, నేను వద్దమ్మా, ఆ మనసొద్దు. ఈరోజు 3 చెప్పాను. ఒకటి, గర్విష్ఠుల యొక్క లక్షణాల్లో నామకార్థ భక్తి కలిగి ఉంటారు. రెండవది, నేనే భక్తిపరుడు అనే భావం కలిగి ఉంటారు. మూడవది, బలాన్ని బట్టి ఏం కలిగి ఉంటారండి, అహంకారం. చివరగా వీరన్నీ పొందుకున్న తర్వాత మనసున గర్విస్తారు. అన్నీ వచ్చేస్తాయి, వచ్చేసిన తర్వాత ఇంకా మనసును గర్వించేస్తారు. ఇంకా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అదిగోండి, ఉజ్జియారాజు స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందండి, మనసున గర్వం వచ్చింది. స్థిరపడిన తర్వాత, స్థిరపడ్డారంటే ఎప్పుడు స్థిరపడ్డారనుకుంటారా? ఇప్పుడు మన అందరం స్థిరపడినట్టేనా, ఇంకా కూడా దాన్ని ఏంటి వెతుకులాటలోనే ఉన్నామా? స్థిరపడిపోయినట్టేనా, ఇంకా కొంచెం వెతుకులాటలో ఉన్నారా? ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మన వాళ్ళని చూడాలి, మన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావాలి, వీళ్ళకి రావాలి, వాళ్ళకి రావాలి. ఏమండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ విజయ అంటుంది, పెళ్లి చేసేసాను, ఫ్రీ అయిపోయిన అంటుంది. ఇంకెందుకు కంగారు పడకు, ఇంకా అప్పుడే అవ్వలేదు. అప్పుడే ఎక్కడైంది ఇప్పుడు అంటుంది అయ్యగారు. ఎప్పుడు స్థిరపడ్డాము అనుకుంటాం చెప్పండి? మనం స్థిరపడ్డామో అనేది ఎప్పుడు వస్తుంది మీ మనసుల్లో? అంత సఫిషియెంట్ అయిన లైఫ్ వచ్చేసింది, వెల్ సెటెడ్ అందరూ కూడా. ఇంకా నాకేమీ లేదు, కూర్చుని టయానికే ఒక ముద్ద తింటాం, ప్రార్థన చేసుకుంటాం, ఇది నా లైఫ్ అనే స్థాయి వచ్చినప్పుడు నువ్వు పూర్తిగా ఏమైనట్లు? అప్పటిదాకా లేదు. ఉజ్జియా అలా స్థిరపడిపోయాడు. ఇంత స్థిరపడిపోయిన తర్వాత రోజు మేము మ్యారేజ్కి వెళ్తే, మ్యారేజ్ అయిన తర్వాత ఆ రిజిస్టర్ గారు చేసేసి ఆ స్టేజ్ మీద చెప్తున్నాడు, మా అబ్బాయి డాక్టర్, మా మనవరాలు డాక్టర్, మా మనవడు డాక్టర్, మా మునుమతోడు డాక్టర్. ఇంక ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? తన ఫ్యామిలీ గురించే చెప్తున్నాడు. కింద దిగిన తర్వాత అప్పుడు నాకు చెప్తున్నాడు, మా మనవరాలకి ఒక మంచి సంబంధం చూడండి అంటే. వెల్ సెటెడ్ అన్నమాట. ఇంక అందరూ సెట్ అయిపోయారు అన్నమాట. స్థిరపడిపోయాడు ఆయన. స్థిరపడిపోయిన తర్వాత మనసులో నుంచి వాక్యం పోయిందంట. నేను అనలేదు, ఎవరో అన్నారు.
మేమంతా స్థిరపడిపోయిన తర్వాత నాకు ఇంకేం పర్వాలేదు అని నేను బైబిల్ చదవకుండా భక్తి లేకుండా అనుకో, దేవుడు నువ్వు దేని మీద అయితే మనసు పెడుతున్నావో దాన్నే పెడతాడో, మిగిలినంతా మనసులోంచి ఏం చేస్తాడో తీసేస్తాడు. నువ్వు కోరుకున్నది అదే కదా. నువ్వు డబ్బు కోరుకున్నావు, డబ్బు ఇచ్చాడు. బైబిల్ కోరుకోలేదు, బైబిల్ ఇవ్వలేదు. జ్ఞానం కోరుకోలేదు, జ్ఞానం ఇవ్వలేదు. మనం ఏది కోరుకోవాలో తెలుసా? సొలొమోను ముందు ఏం కోరుకున్నాడండి? డబ్బు కావాలన్నాడా, రాజ్యం కావాలన్నాడా? జ్ఞానము. నువ్వు జ్ఞానం అడిగావు నిష్పక్షంగా. ఇంత ప్రజలు పరిపాలించడానికి నాకేం కావాలన్నావో జ్ఞానం. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా అదే అడుగుతాను, తండ్రి దైవ గ్రంథం ఇంకా నాకు బాగా నేర్పించు తండ్రి అంట. నాకు ఇంకా జ్ఞానమీ తండ్రి అని అడుగుతాను. నేర్చుకున్నది సరిపోదు, ఇంకా చదవాలి. ఏమండి, మీరైతే ఏం ప్రార్థన చేస్తారు? తండ్రి నాకు వాక్యం నేర్పించాను అంటారా? మీరు మీ అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు. యవనస్తులు వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇస్తాడు. నీ హృదయం చూస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉజ్జియా ఎంత గర్వం అంటే ఏమో మాట చెప్తాను ఇక్కడ. దేవాలయంలో ధూపం వేసేది యాజకుడు వేయాలి, రాజు వేయొచ్చా? వేయకూడదు. రాజు సింహాసనం మీద ఉండి ఏం చేయాలా? ప్రజలను పరిపాలన చేయాలి. కానీ ఇతను అధికారం ఉంది కదా అని దేవాలయంలోనికి వచ్చి 80 మంది యాజకుల మాట కాదని ఏం వేశాడు? ధూపం. అంటే మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నువ్వే పని అయితే చేయమని దేవుడు అప్పగించాడో ఆ పనిని నువ్వు చేయాలి. ఒకవేళ అది మించి మనం చేస్తున్నప్పుడు నువ్వు స్థిరపడిన తర్వాత నన్ను ఎవరు ఏమన్నారు అనుకుని నువ్వు ఆ పని చేసావు. ఉజ్జియాలో ఏం కనపడుతుందండి? గర్వం కనపడుతుందండి. ఏమండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనమండి. నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన ఏం చేస్తాడు? అణిచేస్తాడని ఉంది చూడ, బైబిల్లో ఉందా? అనపశక్తుడు. గర్వముతో నటించకు. ఏమండి, గర్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారని ఉంది దీన్ని బట్టి? నటిస్తారు. నటన కూడా ఉంటుంది. నటించిన వాళ్ళకి ఏమెత్తది ప్రభుత్వం? బాగా ఏడిపించాడు అనుకోండి, బాగా నవ్వించాడు అనుకోండి, ఏమెత్తారా? నిన్న ఎవరో గ్రూపులో పెడితే చూశాను, ఆ థియేటర్లోనే ఆవిడకి పూనకం వచ్చేసిందంట. మరి అదేం సినిమా అయితే వెళ్తాం. మరి ఆడ అంత అలా తీసాడు ఏంటో తెలదు. 2025 నుంచి మా పిల్లలు సినిమాలకు కూడా మానేస్తారనుకోండి. తెలియకుండా వెళ్ళిపోయారు ఒకసారి, నాకు తెలియకుండా. నేను ఇక్కడే ఉన్నాను ఏరంటే ఒకరికొకరు చూసుకుంటున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు. సరే, ఎంటర్టైన్మెంట్ అది అక్కడే చూసి అక్కడే వదిలేస్తారు కాబట్టి మన పిల్లల వల్ల ఇబ్బంది ఉండదు. అందులో ఆడెవడో ఇలా కటింగ్ వేయించడం అనుకో, వీళ్ళకి ఇలా కటింగ్ వేయించడం. ఆడు సిరిగిపోని ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, సిరిగిపోని ప్యాంట్ లేడు. ఏమండి, జుట్టు పెంచుకున్నాడు అనుకో, పెంచుకుని ఇటువంటి చేయకూడదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతవరకు. గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారని ఉందండి? నటిస్తారు. ఇతను ఏమంటున్నాడు చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నారు కదా, 30వ వచనం చూడండి. రాజు, ఈ బబులోను, ఈ మహావిశాలపట్నము నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనుపొచ్చ నా రాజధాని నగరగా నేను కట్టించినది కాదని తనలో తాను, ఇదంతా నా బలం, నేనే కట్టించాను. ఎప్పుడన్నా మనసులో అనుకున్నారా? అనుకోకూడదు. నెబుకద్నెజరు అలాగ అనుకున్నాడండి, నేనే కట్టించాను. అసలు నెబుకద్నెజరు అంటే బబులోన్ దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింత ఉంది, తెలుసా మీకు? ప్రపంచ వింతల్లో ఒక వింత బబులోన్ దేశంలో ఉంది. హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనం. అసలు ఇప్పటికీ కూడా ఇంజనీర్లకు అర్థం కాదంట అది ఎలా కట్టారు. ఆ రోజున నెబుకద్నెజరు అలా కట్టించాడు. ఎంత జ్ఞానవంతులో చూడండి. బైబిల్ అందరూ జ్ఞానవంతులండి. బైబిల్ చదివిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారండి. మీకు పదే పదే చెప్తున్నాను, మన పిల్లలు మనం కూడా బైబిల్ చదవాలి. దావీదు భక్తుడు అంటాడేంటి? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకేమిస్తుంది? నీ వాక్యము నా పాదములకు ఎలా ఉంది? దీపము ఉంది. ఎన్ని సంగతులు దేవుడు చెప్పాడో మనకి.
ఇవన్నీ అప్లై చేసుకుంటున్నాం కాబట్టే ఇంకా మన బ్రతుకులు ఎలాగున్నాయి. ఇదంతా నా ఇల్లే, ఇదంతా నాదే, ఈ రాజ్యం నాదే అని అనుకున్నాడండి నెబుకద్నెజరు. బబులోను దేశం కదండి. మరి బబులోను దేశం అలా అనుకున్నప్పుడు ఆ దేశం మీదకి దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? మాదీయులు, పార్షికులు వచ్చి బబులోను దేశాన్ని ఏం చేశారు? చెరగొని తీసిపోయారు జనాలందరినీ. అలాగే వెళ్ళిన వాళ్ళే ఏళ్ళలో ఎవరో షడ్రెక్కో, మెషక్, అబేద్నెగోలు మాట అండి. గర్వం ఉండకూడదు. గర్వం ఉన్నవాళ్ళు నటిస్తారంటున్నాడు. గర్వం ఉన్నవాళ్ళు నాదే, నా బలమే అని అంటారట. మరి నెబుకద్నెజరు రాజ్యం ఉందా? పోయిందా? పోను. అంతవరకు రాజ్యం పోతే పర్లేదు. మనిషి కాస్త ఏమయ్యాడు? పశువు అయ్యాడు. అన్నం తినడానికి బదులు ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. ఇంట్లో మహారాజ సింహాసనం మీద ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? అరణ్యంలో, అడవిలో మంచుకి తడిసాడు. దేవుడు తలుచుకుంటే గడ్డి తినిపించేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా గర్వంగా ఉంటే మంచుకి తడిపించేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా మనం చేయడానికి లేదు. ప్రియమైన దేవుని వల్ల మోయాబీలు ఏం చేశారో మనకు తెలుసు. వాళ్ళ హృదయంలో ఏం కనపడుతుందండి? గర్వం. వాళ్ళ దేవత పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం? కెమోష్ దేవత. కెమోష్ అంటే ఏం చెప్పాను? జైషా. అంటే మా దేవత ముందు ఇంకా ఏ దేవుళ్ళు కూడా పనిచేయరు అనుకున్నారు వాళ్ళు. అంతే. వాళ్ళ నక్షత్రాన్ని పెట్టుకుని ఆరాధన చేసేవారని చెప్పాను. అసలు ఆ విగ్రహారాధన అధికారపూర్వకంగా తీసుకొచ్చింది ఎవరు? ఇశ్రాయేల్ దేశానికి సొలొమోను. మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ అందరిని విగ్రహారాధన వైపు నడిపించింది మోయాబీలే. నీ ఫ్యామిలీని భక్తిలో నడిపించు, లేదంటే నువ్వు మోయాబీరాలుగా అయిపోతావు. ఏమండి? 4 సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ చివరిలో మనం ఏం చెప్పుకుంటామంటే వాళ్ళ సమస్తం పొందుకున్న తర్వాత మనసుని ఏం చేస్తారంటండి? వాళ్ళు గర్విస్తారు. ఇదంతా నేనే కట్టాను అని ఎవరంటున్నారండి? నెబుకద్నెజరు అన్నాడా లేదా? అంత నేను. అసలు సమస్తం కట్టువాళ్ళు ఎవరో? సమస్తము కట్టువాడు దేవుడే. రాసుకోండి, ఎబ్రీ 3:3 ఉంటుంది. సమస్తము కట్టువాడు ఆయనే, కట్టించేది ఆయనే అండి. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము వలన ఏమైపోతామో తెలుసా? ఇదే మాట చదవండి మళ్ళా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:16. 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి ఏమైపోయాడు? గర్వం ఉన్న వాళ్ళు ఒకే ఒక మాట చెప్పండి, చెడిపోతారు. అంటే ఈరోజు పాఠాన్ని బట్టి మనలో ఏముండకూడదండి. ఒకవేళ మోయాబు దేశంలో నుంచి వచ్చి ఆ లక్షణం ఉందేమో మనకు తెలదు, కానీ ఒక అమ్మాయి మోయాబు దేశంలో నుంచి వచ్చి ఆ ఫ్యామిలీ క్రీస్తు యొక్క వంశావృక్షంలోకి ఎక్కింది. ఆమె పేరు చెప్తారా? రైట్, రూతు. నయోమి మోయాబీరాలే కదా. ఆ ఇంట్లోకి కోడలుగా వచ్చింది. అన్య దేశంలో నుంచి క్రైస్తవ ఇంట్లోకి వచ్చావు. వచ్చిన నువ్వు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. నీవు క్రైస్తవురాలుగా గర్వం లేకోకుండా తగ్గించుకుని దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తు అనుకున్న వంశవృక్షంలో చేరతారేమో. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణం కూడా మనం బహు జాగ్రత్తతో, పరిసేలా ఉండొద్దు, ఇతరులు తక్కువగా చూడొద్దు, నేనే చేస్తున్నాను అని అనుకోవద్దు, గర్వంతో ఉండొద్దు, నటించొద్దు. దేవుని కార్యాలు చేద్దాం. నెబుకద్నెజరు చేసే కుంగిపోయాడు. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత అన్నాడు, అయ్యో నేను తప్పు చేశాను అన్నాడు. ఉజ్జియా గర్వించి ఏమైపోయాడు? నుదుటినేమొచ్చింది? కుష్టివ్యాధి వచ్చి దేవుడే నన్ను ముత్తాడు అనుకుని దేవాలయం నుంచి ఏమైపోయాడు? ఎవరు తరమకుండానే ముందు యాజకుడు చెప్పినప్పుడు వినడం అయితే అతనికి ఆ స్థితి వచ్చేదా? జీవితంలో పోదా రోగం, అటువంటి దాంతో మొత్తేసాడు. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. నీవు దీవెనలు మాత్రమే తీసుకుంటానికే ఈరోజు పాఠాన్ని బట్టి హృదయంలో ఏది ఉండకూడదని నిశ్చయించుకుందాం. మోయాబీల్లాగా మనం ఉండొద్దు, తగ్గించుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఈ మాటలు ఇచ్చిస్తున్నాను, హెచ్చరించుకుంటుంది. ఇంతటితో ముస్లిం అందరికి వందనాలండి. తలల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మాలో ఒకవేళ గర్వం అనేటువంటిది ఉంటే
అది మోయాబీని ఎలాగైతే శత్రు దేశాలకు అప్పగించావో మమ్మల్ని కూడా అపవాదికి అప్పగిస్తే మా పరిస్థితులు ఏంటి? కనుక గర్వముతో నటించే వారిని నువ్వు అణిచేస్తానన్నావు. పరిసేయుడు నామకార్థ భక్తి చేస్తున్నాడు. ప్రజల మెప్పు కోసం దేవాలయానికి వెళ్ళాడు. ఇతరులను చులకనగా చూశాడు. తండ్రి ధనవంతుడు దేవుడనే మాట కానీ, ఈ ఆశీర్వదించింది తండ్రి అని, నా పంటను కాపాడిందని దేవుడని ఒక్క మాట లేదు తన జీవితం. కష్టజీవే, ధనికుడిగా చేసావు. ఆ ధనం ఎవరి వల్ల వచ్చింది అది మర్చిపోయాడు కాబట్టి వెర్రివాడు అయిపోయాడు. ఆ రాత్రి అతను లేకుండా తీసేసావు. ఉజ్జియా గర్వించాడు, రోగంతో దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు గర్వించాడు, పశువు లాంటి స్వభావం ఇచ్చాడు. తండ్రి మా జీవితాల్లో ఆ లక్షణం లేకోకుండా తగ్గించుకుని వినయముతో మంచి స్థితిలో ఉండాలి. గర్వం వల్ల చెడిపోతారు, మనసును గర్వించి చెడిపోకుండా బాగుపడుతూ అనేకులను మంచి మార్గంలో నడిపిస్తూ మా కుటుంబాలను కట్టుకుంటూ అనేకులను తండ్రి సత్యం వైపు నడిపించేటువంటి వారిగా మమ్మల్ని ఉంచమని, ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయమని. ఒకప్పుడు మాలో గర్వం ఉందేమో మాకు తెలియదు. ఏ జనాంగంలో నుంచి వచ్చిందో, మోయాబు దేశంలో నుంచి వచ్చినటువంటి నయోమిని, అలాగా ఇంట్లో రూతును కూడా మీరు ఏర్పాటు చేసుకుని క్రీస్తు వారి యొక్క వంశవృక్షంలో చేర్చుకున్నారు. నువ్వెవరిని తృణీకరిస్తావు, తగ్గించుకుంటే వాళ్ళని కూడా చేర్చుకుంటావు. అట్టి మనసు మాకు కూడా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.